హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ అమ్మాయి వంటలు. నేను మీ రాధిక. ఈరోజు నేను ప్రసాదం పులిహోరని ప్రిపేర్ చేస్తున్నానండి. మనందరికీ ఫేవరెట్ కదా పులిహోర. ఈ పులిహోరని అమ్మవారి నవరాత్రుల్లో రెండవ రోజు ప్రసాదంలా చేస్తాం కదా. ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా కుక్కర్ని తీసుకొని అందులోకి 2 కప్పుల రైస్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2-3 సార్లు వాటర్ వేసుకుంటూ శుభ్రం చేసుకోవాలండి రైస్ని. ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత 1 కప్పుకి 2 కప్పుల వాటర్ని వేసుకోవాలి. అంటే 4 కప్పులు వేసుకోవాలి ఇప్పుడు మనం వాటర్ని. వేసుకొని 1 టీ స్పూన్ వరకు నూనెని వేసుకొని మూత పెట్టేసి ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు బియ్యంని నానబెట్టుకోవాలండి. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 2 నుంచి 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకొని చల్లారనివ్వాలి రైస్ని. ఈలోపు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి. చింతపండు పులుపుని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలండి. నేను తీసుకున్న చింతపండు పుల్లగా ఉంది కాబట్టి నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా సరిపోతుంది. పులుపు తక్కువగా ఉంటే కాస్త అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మెంతులని వేసుకొని లో ఫ్లేమ్లోనే దోరగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లో ఇలా దోరగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు పులిహోర తాలింపు కోసమని కడాయిలో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని వేడవ్వగానే 1/2 కప్పు వరకు పల్లీలను వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఇలా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కాజుని వేసుకొని కాజుని కూడా దోరగా ఫ్రై చేసుకున్నాక ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము రెండింటిని. ఆ తర్వాత తాలింపు దినుసులను వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్రని వేసుకొని దోరగా అయిన తర్వాత 4 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు, 2 రెబ్బల కరివేపాకును కూడా వేసుకొని 1/2 టీ స్పూన్ వరకు ఇంగువను వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి తాలింపునంతా. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందామండి తాలింపునంతా. ఇప్పుడు అదే కడాయిలోకి మనం నానబెట్టుకున్న చింతపండుని ఒకసారి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని ఫిల్టర్ని పెట్టుకొని మనం పులుసుని తీసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఈజీగా మనకి చింతపండులో నుంచి రసంని తీసుకోవచ్చు కాబట్టి చేశాను. ఇష్టం ఉంటే చేయండి, లేకపోతే చేతితోనైనా తీసుకోవచ్చు. అందులోనే కొన్ని వాటర్ని వేసుకొని ఇలా పులుసునంతా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే పులుసులోకి మనం 3 పచ్చిమిరపకాయలను చీలికలుగా చేసుకొని వేసుకోవాలి. అందులోకే ఒక రెబ్బ కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు, బెల్లంని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని 1/2 టీ స్పూన్ చిల్లీ పౌడర్ని వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనకి పులుసు అంతా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకి కడాయిలో కొద్దిగా నూనె ఉండే చూడండి, ఆ నూనె అంతా పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో తప్పకుండా కలుపుకోవాలి, లేదంటే కడాయికి అంటుకుంటుంది పులుసు అంతా. ఇలా 4-5 నిమిషాల తర్వాత చూడండి నూనె అంతా పైకి తేలుతుంది కదా. ఇప్పుడు ఇంకా ఓసారి కలిపేసుకొని స్టవ్ ఆపేసేయాలి. స్టవ్ ఆపేసి కాస్త ఈ పులుసును చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మాత్రమే అన్నంలో కలుపుకోవాలండి. ఇప్పుడు మనం ఒక పెద్ద గిన్నెలోకి ఇలా ముందుగానే నేను రైస్ని తీసుకొని చల్లారనిచ్చానండి. నేను చెప్పిన కొలతలతో కుక్కర్లో రైస్ వండుకుంటే చూడ్డానికి ఇలా పొడి పొడిగా, తినేప్పుడు మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటుందండి రైస్. ఇప్పుడు ఇదే రైస్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని వేసుకోవాలి. అందులోకే 1 టీ స్పూన్ నూనెని వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకే పులుసు కూడా చల్లారింది కదా, పులుసుని వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెబ్బ కరివేపాకును వేసుకోవాలి. పచ్చిదే వేసుకోవాలండి, టేస్ట్ చాలా బాగుంటుంది, ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ముందుగానే తాలింపును రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ తాలింపును కూడా వేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, కాజుని వేసుకొని అంతా కలిపేస్తే టేస్టీగా ఉండే ప్రసాదం పులిహోర తయారైపోయింది. మీరు ఇదే పద్ధతిలో తయారు చేయండి, చాలా టేస్టీగా ఉంది. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.